హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. ఫ్రెండ్స్, ఈ వీడియోలో మన యొక్క ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి మహిళలకు అదిరిపోయే గుడ్ న్యూస్ అయితే వచ్చిందండి. సో నిన్న జరిగినటువంటి క్యాబినెట్ మీటింగ్‌లో మనకు పలు కీలక నిర్ణయాలతో పాటు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి మహిళలకు సంబంధించి మనకు ఆడబిడ్డ నిధి పథకానికి సంబంధించిన నిధులను విడుదల చేసేందుకు పూర్తి మార్గదర్శకాలనైతే విడుదల చేశారు. అనంతరం ఈ డబ్బులను విడుదల చేసే తేదీని కూడా అయితే ప్రకటించడం జరిగింది. సో ఎప్పటినుంచి డబ్బులనేది వస్తాయనే దానికి సంబంధించి చాలా రోజుల నుంచి చాలా రకాల డేట్స్ అయితే మనకు మారుతూ వస్తున్నాయి. కానీ ఎట్టకేలకు రాష్ట్ర ప్రభుత్వం నిన్న జరిగినటువంటి క్యాబినెట్ మీటింగ్‌లో దీనికి సంబంధించినటువంటి బడ్జెట్ పైన పూర్తి విధి విధానాలతో కూడినటువంటి మనకు తేదీని కూడా ఖరారైతే చేయడం జరిగింది. కాబట్టి వీడియోని స్కిప్ చేయకుండా స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు పూర్తిగా చూడండి. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి మహిళలకు సంబంధించి ఏ చిన్న అప్డేట్ వచ్చినా మిస్ కాకుండా తెలుసుకోవాలి అనుకుంటే మీరు మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే వచ్చే బెల్ సింబల్‌ని ఆల్ పైన ట్యాప్ చేసి మీరు రెగ్యులర్‌గా మన ఛానల్‌ని వాచ్ చేస్తూ ఉండండి. ఇక లేట్ చేయకుండా టాపిక్‌ని స్టార్ట్ చేద్దాం. ఫ్రెండ్స్, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి సీఎం నారా చంద్రబాబు నాయుడు గారు ఎంతో ప్రతిష్టాత్మకంగా అధికారంలోకి వచ్చాక మేము అమలు చేస్తామన్నటువంటి చెప్పినటువంటి పథకాలలో చాలా ప్రాముఖ్యమైన పథకమే ఆడబిడ్డ నిధి. ఈ ఆడబిడ్డ నిధి పథకానికి సంబంధించి ఎవరైతే అర్హత సాధిస్తారో అటువంటి వారికి ఏడాదిలో 18,000 రూపాయలు, అనగా నెలకి 1,500 రూపాయల చొప్పున 12 నెలలకు గాను 18,000 రూపాయల చొప్పున నేరుగా అర్హత కలిగినటువంటి వారి ఖాతాలలోకే మధ్యవర్తులు లేకుండా డీబీటీ పద్ధతిలో డబ్బుల విడుదల చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం సిద్ధమైంది. ఈ నేపథ్యంలో మన యొక్క ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి మహిళలకు సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం అయితే గుడ్ న్యూస్ ప్రకటించిందండి. నిన్నటి రోజున ఈ యొక్క పథకానికి సంబంధించి మన క్యాబినెట్‌లో కూడా చర్చ అయితే జరిగింది. ఎందుకని క్యాబినెట్‌లో మనకు చర్చ అనేది జరిగిందంటే, మన యొక్క రాష్ట్ర వ్యాప్తంగా త్వరలో మనకు ఈ యొక్క స్థానిక సంస్థల ఎన్నికలు అంటే పంచాయతీ ఎన్నికలైతే రాబోతున్నాయి. ఈ నేపథ్యంలో దీనికి సంబంధించినటువంటి అంటే ఇప్పుడు అధికారంలో ఉన్నటువంటి కూటమి ప్రభుత్వం ఏ విధంగా మనం గెలుచుకోవాలి సీట్లని, ఏ విధంగా అయితే మనం ఈ ఈ గ్రామాల్లో ఉన్నటువంటి సచివాలయాల్ని మన యొక్క అండర్‌లోకి తీసుకోవాలి. ఎలాగైతే మనకు ఓట్లు పడతాయో ఈ విషయాలపైన పూర్తిగా నిమగ్నమైనటువంటి రాష్ట్ర ప్రభుత్వం రాబోయే ఎన్నికల దృష్ట్యా వాటికి సంబంధించి కొన్ని కీలక నిర్ణయాలైతే తీసుకున్నారు. అందులో భాగంగానే ఇప్పుడు ఈ క్యాబినెట్ మీటింగ్‌లో మంత్రివర్గం వచ్చేసి ఆడబిడ్డ నిధి పథకానికి సంబంధించి నిధుల విడుదలకైతే ఓకే చెప్పేసిందనమాట. అంటే గ్రీన్ సిగ్నల్ అయితే ఇవ్వడం జరిగింది. ఇది ఎందుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారంటే, స్థానిక సంస్థల ఎన్నికల్లో ఈజీగా మనం టార్గెట్‌ని రీచ్ అవ్వాలంటే, మహిళా ఓటర్లను ఆకర్షించాలి అంటే ఖచ్చితంగా మనకు ఈ యొక్క ఆడబిడ్డ నిధి పథకాన్ని అమలు చేసి ప్రజల్లోకి గనక వెళ్ళినట్లయితే అప్పుడు ఆటోమేటిక్‌గా రిసీవింగ్ అనేది ప్రజల్లో బాగుంటుంది. ఖచ్చితంగా మన పార్టీ అయితే గెలుస్తుందని చెప్పేసి రాష్ట్ర ప్రభుత్వం భావించి ఇప్పుడు ఈ యొక్క ఆడబిడ్డ నిధి పథకానికైతే ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వం శ్రీకారం అయితే చుట్టిందనమాట. అయితే ఈ పథకానికి సంబంధించి మన యొక్క రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి మహిళలు ఎవరైతే ఉన్నారో వారికి కొన్ని అర్హత ప్రామాణికాలనైతే మనకు విడుదల చేయడం జరిగింది. ఈ యొక్క అర్హతలనేంటి మనం క్లారిటీగా చూసుకుందామండి. గతంలో చెప్పినటువంటి రూల్స్‌కి సిమిలర్‌గా ఉన్నా కానీ మనకు చాలా రూల్స్ అంటే మనకు చేంజ్ అయితే అయిపోయాయన్నమాట. ఈ యొక్క చేంజ్ అయినటువంటి రూల్స్ ప్రకారంగా మనం చూసుకున్నట్లయితే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి 18-59 సంవత్సరాల వయస్సులో ఉండాలి. ఖచ్చితంగా మహిళలకి వయసు ఒకవేళ 18 కంటే తక్కువ ఉన్నా లేదా 59 కంటే ఎక్కువ ఉన్నా వీరిని ఈ పథకం నుంచి తొలగిస్తారనమాట. వాళ్ళకైతే అర్హత ఉండదు. శాశ్వత నివాసి అయినటువంటి రాష్ట్ర ప్రభుత్వం చేత గుర్తింపు పొందినటువంటి మనకు ధృవీకరణ అయితే ఉండాలనమాట. అంటే ఎగ్జాంపుల్‌గా మీకు ఏదైనా సరే ఈ సచివాలయాల్లో మీరు ఏ సచివాలయంలో అయినా సరే పర్లేదండి. కానీ హౌస్ హోల్డ్ మ్యాప్ మాత్రం ఖచ్చితంగా అయి ఉండాలి. అంటే చాలామంది ఏం చెప్తారంటే, సార్ మా పాపకి రీసెంట్‌లీ మ్యారేజ్ అయిందండి. మ్యారేజ్ అయింది. ఇప్పుడు అమ్మాయి వచ్చేసి వాళ్ళ అమ్మగారింటి కాడ హౌస్ హోల్డ్ మ్యాప్‌లో వాళ్ళ రేషన్ కార్డ్‌లో ఉంది. ఇప్పుడొచ్చేసి భర్త వాళ్ళ ఇంట్లో, హస్బెండ్ వాళ్ళ ఇంట్లో ఉందనమాట. ఇప్పుడు ఎలాగనంటారు, టెన్షన్ పడాల్సిన పని లేదు. తల్లిగారింటి కాడైనా ఉండొచ్చు, అత్తగారింటి కాడైనా ఉండొచ్చు. మీరు ఎక్కడ ఉన్నా సరే మహిళలు గనక ఉన్నట్లయితే మీరు ఖచ్చితంగా ఏదో ఒక ప్రాంతంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మీరు హౌస్ హోల్డ్ మ్యాప్ అనేది అయి ఉండాలి. ఇది ఉంటే సరిపోతుంది. ఇంక ఎటువంటి ప్రాబ్లమ్ లేదనమాట. తర్వాత వచ్చేసి మనకు శాశ్వత నివాసి అయినటువంటిగా ధృవీకరణ పత్రం, అనగా ఆధార్ కార్డ్‌లో అడ్రెస్ ఇవన్నీ కూడా మనకు క్లారిటీగా ఉంటే సరిపోతుంది. ఇక ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి మీకు ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ, మైనారిటీ ఈ 4 షెడ్యూల్డ్ కులాలకు సంబంధించినటువంటి వారికి మాత్రమే ఈ స్కీమ్ అయితే వర్తిస్తుంది.
అండ్ మనకు బీపీఎల్ రేషన్ కార్డ్ అయితే పక్కాగా ఉండాలండి. ఈ యొక్క బీపీఎల్ రేషన్ కార్డ్ అనేది చాలా అంటే చాలా మస్ట్ అండ్ షుడ్ బి. రేషన్ కార్డ్ కనుక మీకు లేకపోతే ఖచ్చితంగా మీకు ఈ పథకానికి సంబంధించి ఎలిజిబిలిటీ అనేది రాదు. మీకు డబ్బులు రావన్నమాట. సో, కాబట్టి మీరు రేషన్ కార్డ్ అయితే కలిగి ఉండాలి. అండ్ ఇంకొక విషయం ఏమిటంటే ఈ రేషన్ కార్డ్‌లో ఖచ్చితంగా ఫ్యామిలీలో ఎంతమంది ఉన్నారో అంతమంది కూడా ఈకేవైసీ అయితే పూర్తి చేసుకోవాలి. ఇన్ కేస్ ఎవరికైనా ఈకేవైసీ గనక పెండింగ్ ఉంటే ఈ నెలాఖరు లోపలైతే మీరు ఈకేవైసీ పూర్తి చేసుకోండి. ఒకవేళ ఎవరైనా బయట దేశాల్లో గాని, బయట ప్రాంతాల్లో గాని ఉన్నట్లయితే వారికైతే ఎటువంటి ప్రాబ్లమ్ లేదు గానీ, మిగిలిన వారు ఖచ్చితంగా అయితే ఈకేవైసీ చేసుకోండి. ఈకేవైసీ కలిగి ఉన్న వారికి మాత్రమే రాష్ట్ర ప్రభుత్వం నుంచి వచ్చేటువంటి బెనిఫిట్స్ ఏవైనా పథకాలు కావచ్చు, సో మనకు ఈ యొక్క రేషన్ సరుకులు కావచ్చు, ఏవైనా సరే మనకు బెనిఫిట్స్ కావాలనుకుంటే ఖచ్చితంగా ఈ కేవైసీ అయితే మనం నమోదు చేసుకోవాలి. సో, తర్వాతొచ్చేసి మనకు కావాల్సినటువంటి డాక్యుమెంట్స్‌లో క్యాస్ట్ సర్టిఫికేట్ ఒకటి ఉండాలి. బ్యాంక్ అకౌంట్ అయితే ఉండాలి. ఆధార్ కార్డ్ ఉండాలి. ఆధార్ కార్డ్‌తో పాటు ఆధార్ కార్డ్ అప్‌డేట్ హిస్టరీ. సో, ఇది మనకు నెట్ సెంటర్‌లో ఎక్కడైనా సరే మన ఆధార్ నంబర్ చెప్పి ఓటీపీ చెప్తే మనకు వాళ్ళు ఆధార్ అప్‌డేట్ హిస్టరీ అయితే ఇస్తారు. ఎటువంటి ప్రాబ్లమ్ లేదు. ఇవైతే మనకు డాక్యుమెంట్స్ రూపంలో అయితే కావాల్సి ఉంటుంది. అయితే బ్యాంక్ అకౌంట్‌కి చాలా మందికి ఎన్‌పీసీ మ్యాపింగ్ అనేది లేకపోవడం వల్ల రీసెంట్‌లీ మన యొక్క రాష్ట్ర వ్యాప్తంగా తల్లికి వందనం పథకం అయితే రిలీజ్ చేసినప్పుడు 20% మంది తల్లులకు ఈ యొక్క డబ్బులైతే ఖాతాల్లోకి పడలేదు. సో, ఎందుకు పడలేదు అని చెప్పి చూస్తే బ్యాంక్ అకౌంట్‌కి ఎన్‌పీసీ లింక్ లేకపోవడమే. ఈ యొక్క లింక్ అనేది మనకు ఆధార్ ఎనేబుల్డ్ పేమెంట్స్ అనమాట. సో, మనకు ఆధార్ కార్డ్‌ని బేస్ చేసుకొని నేరుగా అర్హుల ఖాతాలలోకి డబ్బులు రిలీజ్ చేసేటువంటి పథకాన్నే మనకు ఈ యొక్క డీబీటీ పద్ధతి అంటారనమాట. డైరెక్ట్ బెనిఫిషియరీ ట్రాన్స్‌ఫర్. దానికి సంబంధించి ఎన్‌పీసీ లింక్ ఉంటేనే మనకు బ్యాంక్ ఖాతాలో డబ్బులొస్తాయి. మీకు ఒకవేళ ఈ యొక్క ఎన్‌పీసీ మ్యాపింగ్‌కి సంబంధించి ఏదైనా డౌట్స్ గనుక ఉన్నట్లయితే మీరు సింపుల్‌గా చేయొచ్చండి. పోస్ట్ ఆఫీస్‌కెళ్ళేసి రూ. 250 పెట్టి మీరు బ్యాంక్ అకౌంట్ అనేది తీసుకుంటే సరిపోతుంది. ఆటోమేటిక్‌గా మీకు ఈ యొక్క సేవింగ్స్ అకౌంట్ మనకు నార్మల్‌గా ఎస్‌బీఐ గాని, యూనియన్ బ్యాంక్ గాని, సో ఇవి మనం వాడుకుంటాం కదా! హెచ్‌డీఎఫ్‌సీ, ఐసీఐసీ సేమ్ అదే విధంగా పోస్ట్ ఆఫీస్‌లో కూడా మనం వాడుకోవచ్చు. అయితే పోస్ట్ ఆఫీస్‌లో మనకు స్పెషల్ బెనిఫిట్ ఏంటంటే, మనకు ఇది ఎన్‌పీసీ లింక్‌తోనే వస్తుందనమాట. ఆల్రెడీ సెంట్రల్ గవర్నమెంట్ ఎన్‌పీసీ మీరు ఆల్రెడీ ఇప్పుడు మీకు డౌట్ రావచ్చు. బ్రదర్ ఆల్రెడీ మాకు స్టేట్ బ్యాంక్ ఎన్‌పీసీ మ్యాపింగ్ ఉంది. గతంలో అంతా మాకు తల్లికి వందనం పడ్డాయి. సో, ఇప్పుడు మాకు మార్చుకోవాలంటే, అది మీ ఇష్టం అండి. మార్చుకోకుండా ఉన్నా సరే పర్వాలేదు. అదే అకౌంట్‌కి పడతాయి. ఒకవేళ ఇన్ కేస్ ఒకవేళ గతంలో గాని మీకు పడకుండా గాని ఉండి, రీసెంట్‌లీ రిలీజ్ చేసినప్పుడు గాని పడకుండా గాని ఉంటే మాత్రం, ఖచ్చితంగా మీరు ఈ అకౌంట్ తీసుకోండి. ఆ యక్ మనకు స్టేట్ బ్యాంక్ ఉన్నటువంటి ఆ ఎన్‌పీసీ మ్యాపింగ్ అనేది కట్ అయిపోయి, దీనికైతే వచ్చేస్తుందనమాట పోస్ట్ ఆఫీస్ అకౌంట్‌కి. సో, మీరు ఏ బ్యాంక్ కలిగి ఉన్నా అది కట్ అయిపోతుంది. పోస్ట్ ఆఫీస్ అకౌంట్ చేయించుకుంటే దీనికొచ్చేస్తుంది ఎన్‌పీసీ మ్యాపింగ్ అని. గవర్నమెంట్ నుంచి మీరు ఏ స్కీమ్‌కైనా సరే అప్లై చేసుకున్నప్పుడు గాని, డబ్బులు గాని రిలీజ్ చేసేటప్పుడు నేరుగా ఇందులోకైతే వచ్చి పడిపోతాయన్నమాట. సో, ఈ విధంగా మన యొక్క రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి మహిళలకు సంబంధించి మనకు కొన్ని కండిషన్స్ అయితే పెట్టారన్నమాట. డాక్యుమెంట్స్ విషయానికొస్తే ఈ విధంగా అయితే ఉండాలి. అండ్ ఇంకొక విషయం ఏమిటంటే, ఈ డాక్యుమెంట్స్‌తో పాటు అర్హత ప్రామాణికాలు అంటే మనకు మార్గదర్శకాలు చూస్తే ముఖ్యంగా 300 యూనిట్లు మాత్రం ఫిక్స్ చేశారండి. ఇది మనకు గడిచినటువంటి 6 నెలల కాలంలో కరెంటు వినియోగం అనేది మీరు విద్యుత్ వినియోగం 300 యూనిట్ల కంటే తక్కువ వాడుండాలి. ఎక్కువ గనక వాడితే మీకు ఈ స్కీమ్ నుంచి డబ్బులు రావు. సో, ఇదైతే చాలా అంటే చాలా గుర్తుపెట్టుకోండి. చాలా ఇంపార్టెంట్ అనమాట. కరెంట్ బిల్ విషయంలో చాలామంది ఈ ఇబ్బందులైతే పడుతున్నారనమాట. సో, తర్వాత నెక్స్ట్ పాయింట్ వచ్చేసి ప్రభుత్వ ఉద్యోగులకి ఈ స్కీమ్ అయితే వర్తించదని డిక్లేర్ చేశారు. అండ్ ఇన్‌కమ్ టాక్స్ కట్టేవారికి ఈ స్కీమ్ అయితే వర్తించదని డిక్లేర్ చేశారు. అలాగే ప్రభుత్వం నుంచి పెన్షనర్లు ఎవరైనా సరే ఉంటే వాళ్ళకి కూడా ఈ స్కీమ్ అయితే వర్తించదని చెప్పేసి డిక్లేర్ చేశారు. అయితే ప్రభుత్వ ఉద్యోగుల విషయానికొస్తే కొంతమందికి వెసులుబాటు అయితే ఇచ్చడం జరిగిందనమాట. సో, దానికి సంబంధించి మనం చూస్తే ఎవరైతే మున్సిపాలిటీ వర్కర్స్ ఉన్నారో, సో, మున్సిపాలిటీ కార్మికులు, సో, వాళ్ళు గవర్నమెంట్ ఎంప్లాయీసే అయినా సరే వాళ్ళకి మాత్రం వెసులుబాటు అయితే ఇచ్చారు. వాళ్ళకి ఎటువంటి ప్రాబ్లమ్ లేదు. పథకం డబ్బులు వాళ్ళ ఇంట్లో వస్తాయన్నమాట. ఇక రెండోదిగా చూసుకున్నట్లయితే మనకొచ్చేసి ఆహ్, కారు అంటే 4 చక్రాల వాహనం విషయంలో గూడా తెల్ల బోర్డు కలిగినటువంటి కారు ఉంటే మాత్రం మీకు ఈ స్కీమ్ రాదు. యెల్లో కలర్ బోర్డ్ ఉన్నటువంటి కారు గానీ, లేదా టాక్సీ, మాక్సీ క్యాబ్, ఆటో, ట్రాక్టర్‌లో ఇవి నో ప్రాబ్లమ్. ఎటువంటి పరిస్థితుల్లో కూడా మీకు టెన్షన్ పడాల్సినటువంటి పని లేదు. స్కీమ్ అయితే మీకు వర్తిస్తుంది. ఇక గ్రామీణ ప్రాంతాలలో, పట్టణ ప్రాంతాలలో గనక మనకు సంవత్సరిక వార్షిక ఆదాయం గనుక చూసుకుంటే, గ్రామీణ ప్రాంతాలలో రూ. 1,20,000, పట్టణ ప్రాంతాల్లో రూ. 1,44,000 కంటే మించకుండా ఉండాలి. ఇంతకు మించి మీకు గనక ఎక్కువ ఇన్‌కమ్ గనక మీరు జనరేట్ గాని అవుతుంటే ఇయర్‌లీ మీకు ఖచ్చితంగా అయితే ఈ స్కీమ్ అయితే రాదన్నమాట. సో, సంవత్సరానికి మీరు ఇంతకంటే తక్కువ సంపాదించిన వారై ఉండాలి ఆదాయం అనేది. సో, తర్వాతొచ్చేసి మనకు
అమలు కాబోయేటువంటి మరొక రూల్ విషయానికొస్తే, మన యొక్క రాష్ట్ర వ్యాప్తంగా ఇంటి విస్తీర్ణంలో గూడైతే ఇవ్వడం జరిగిందండి. సో, పట్టణ ప్రాంతాలలో అయితే మనకు 1000 చదరపు అడుగుల విస్తీర్ణం కంటే ఎక్కువ మించకుండా ఉండాలి. మనకు గ్రామీణ ప్రాంతాలలో గనుక చూసుకున్నట్లయితే, అంటే మనకు రూరల్ ఏరియాస్‌లో చూసుకున్నట్లయితే 1500 చదరపు అడుగుల కంటే మనకి ఇంటి విస్తీర్ణం అనేది మించకుండా ఉండాలనమాట. సో, ఈ విధంగా అయితే మనకు కొన్ని కండిషన్స్ అయితే పెట్టారనమాట. అయితే మన యొక్క రాష్ట్ర వ్యాప్తంగా చాలామందికి ఈసారి ఆడబిడ్డ నిధి పథకం అయితే రాదన్నమాట. ఎవరెవరికి రాదు అనే విషయాన్ని కూడా మనం చూస్తే, ఇప్పుడు నేను చెప్పినటువంటి కేటగరీకి మీకు కొన్ని పాయింట్స్ చెప్పాను కదా! ఈ పాయింట్స్‌లో వ్యతిరేకంగా ఉన్న వాళ్ళందరికి కూడా డబ్బులైతే రావు. అండ్ ఇంకొక విషయం ఏమిటంటే, కుటుంబంలో ఎవరికైనా సరే పెన్షన్ వస్తుంటే, అంటే మనకు ఎన్టీఆర్ భద్రతా పెన్షన్ ఉన్నాయి. సామాజిక భద్రతా పెన్షన్. వికలాంగులకు వచ్చి రూ. 6,000 అండ్ వితంతు మహిళలు గాని, ఒంటరి మహిళలు గాని ఉంటే రూ. 4,000 పెన్షన్ వస్తుంది గదా! సో, ఈ పెన్షన్‌లు తీసుకునేవారు గనక ఎవరైనా గనక ఈ పథకానికి సంబంధించి అప్లై చేసుకుంటే మీకైతే రాదనమాట. అంటే ఆల్రెడీ కుటుంబంలో ఒక పెన్షన్ తీసుకుంటున్న వ్యక్తికి మరి ఇంకొక బెనిఫిట్ అయితే రాదు. సో, వాళ్ళకి గాకుండా వాళ్ళ ఫ్యామిలీలో అనదర్ పర్సన్స్ ఇప్పుడు చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను. ఒక ఇంట్లో ఒక తల్లి, ఒక కూతురు ఉన్నారనుకోండి. తల్లికి పెన్షన్ వస్తుందనుకోండి. కూతురికి ఆడబిడ్డ నిధి స్కీమ్ వస్తుంది. సో, అట్లాగనమాట. తల్లికే మళ్ళీ ఆడబిడ్డ నిధి రాదు. ఎందుకంటే ఆమెకి ఆల్రెడీ పెన్షన్ వస్తుంది కాబట్టి. సో, ఈ విధానంలో అయితే మన యొక్క రాష్ట్ర ప్రభుత్వం ఇప్పుడు నిన్న జరిగినటువంటి క్యాబినెట్ మీటింగ్‌లో మంత్రివర్గ సమావేశంలో పూర్తి నివేదిక అయితే రాష్ట్ర ముఖ్యమంత్రి గారికి సమర్పించడం జరిగింది. సో, ఆయనొచ్చి చూసారన్నమాట. సో, చూసిన తర్వాత ఆమోదం మీద మంత్రివర్గాలో ఉన్నటువంటి క్యాబినెట్ మీటింగ్‌లో పాల్గొన్నటువంటి అందరూ మంత్రులు దానికైతే గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. అనంతరం మనకు ఈ యొక్క పథకానికి సంబంధించినటువంటి డబ్బులు ఈ నెల 15వ తారీఖు నుంచి పడేటువంటి అవకాశం అయితే స్పష్టంగా కనిపిస్తూ ఉంది. సో, దీనిపైనైతే మన యొక్క రాష్ట్ర ప్రభుత్వం మనకు త్వరలో ఎలిజిబుల్ లిస్ట్‌ని కూడా అయితే మనకు రిలీజ్ చేయబోతున్నారు. సో, ఆల్రెడీ మన గవర్నమెంట్ దగ్గర ఉన్నటువంటి ఈ పీ4 సర్వే డేటా ఆధారంగా అర్హుల్ని గుర్తించే పనులైతే రాష్ట్ర ప్రభుత్వం ఉంది. అందులో మనకు ఖచ్చితంగా అర్హుల లిస్ట్‌లో వచ్చినటువంటి పేర్లు ఎవరైతే ఉంటారో, సో, వాళ్ళన్నీ కూడా మనకు సచివాలయాల్లో డిస్‌ప్లే చేస్తారండి. డిస్‌ప్లే చేసిన తర్వాత అందులో ఎవరికైనా అభ్యంతరాలు గనుక ఉంటే ఆ అభ్యంతరాలను మనం తిరిగి రేజ్ గనుక చేస్తే, అప్పుడు మనకు గ్రీవెన్స్ పెట్టుకున్నట్లయితే ఫైనల్ ఎలిజిబుల్ లిస్ట్ వచ్చినప్పుడు అందులో ఉన్నటువంటి పేర్ల ప్రకారంగా మనకు డబ్బులైతే వేస్తారు. అయితే ఈ యొక్క ఎలిజిబుల్ లిస్ట్ అనేది మనకు ఈ పీ4 సర్వే ఆధారంగా తీసుకుంటారు కాబట్టి, మనకు త్వరలో అయితే దీనికి సంబంధించినటువంటి గుడ్ న్యూస్ అయితే రాబోతుంది. సో, ఈ నెల 15వ తారీఖు నుంచి అందరికి డబ్బులైతే పడేటువంటి అవకాశం అయితే స్పష్టంగా కనిపిస్తుంది. సో, చూద్దాం. అలాగే ఈ యొక్క పథకానికి సంబంధించి ఫర్దర్‌గా ఏమన్నా మార్పులు, చేర్పులు అంటే డేట్స్ మార్చినా లేదా ఏదైనా చిన్న చిన్న అప్డేట్స్ గనక ఏమన్నా వచ్చినా సరే, ఖచ్చితంగా మిస్ కాకుండా మీరు తెలుసుకోవాలనుకుంటే, మీరు మన ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియోని లైక్ చేసి సపోర్ట్ అయితే చేయండి. థాంక్ యూ ఫర్ వాచింగ్.